గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన వార్తా కథనాలను తప్పుడు కథనాల్ని అనడం దుర్మార్గమని చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామానికి చెందిన భూమిపుత్ర గిరిజన మహిళా సొసైటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతనే సొసైటీకి సంబంధించిన పుస్తకాలను రేజింగ్ కాంట్రాక్టర్ కమిటీ సభ్యులకు ఇచ్చారని వారన్నారు. ఇసుక రీచ్ మంజూరు అవ్వడానికి రేజింగ్ కాంట్రాక్టర్ కోట్లు ఖర్చు పెట్టారని, అందువల్లనే పుస్తకాలు ఆయన దగ్గర ఉంచాడని సొసైటీ అధ్యక్షురాలు తమతో గొడవ పడ్డం నిజం కాదా, ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరడం నిజం కాదా అని వారు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగవలసిన విచారణ రేజింగ్ కాంట్రాక్టర్ ఇంటి వద్ద జరిగిన విషయం అబద్దమా? అధికారులు కూడా రేజింగ్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కై తమను అన్యాయం చేస్తూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల్లో అన్యాయం చేస్తున్న వ్యక్తిని అందరవాడని డబ్బులిచ్చి కథనాలు రాయించుకున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేసే వ్యక్తుల్లో ఆహో ఓహో అంటూ రాసేవారు గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని తమ పత్రికలు ఎందుకు రాయాలని ప్రశ్నించారు. చర్ల మండలంతో పాటు భద్రాచలం డివిజన్లో ఉన్న పాత్రికేయులందరూ మొగళ్లపల్లి వచ్చి వివరాలు తెలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం పరచాలంటూ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామ పంచాయతీ భూమిపుత్ర ట్రైబుల్ సొసైటీ. అందులో మా ట్రైబులు మేము మంచిగా ఒక్కట్టుగా ఉన్నాం. అంత ముందు ఉంటే అందరం ఒక్కట్టుగా ఉన్న తర్వాత కొత్తపల్లి రామాంజనేయులు అనే అతని కాంట్రాక్ట్ రేజింగ్ కాంట్రాక్టు మా మధ్యలో స్విచ్లు పెడుతూ మమ్మల్ని రెండు వర్గాలుగా చేశారు. మళ్ళీ ఆయన ఇంటి దగ్గరికి మా ఊరి సభ్యులు మొత్తం పిలిపించేసి అక్కడే మీడియాతో సమాచారం చేస్తున్నారు. అలా చేయటం తప్పని మేము అడిగితే మా మీద మా ఊరితో గొడవలు పెట్టిస్తున్నారు. రామాంజనేయులు అనే అతను 70 మందిలా మొత్తం ఊరంతా మాకెళ్ళే ఉన్నారు. 74 అయితే ఉన్నది ఒక 4 అని ప్రసారం చేస్తాంది. ఆ ప్రసారాలు నిజమా అబద్ధమా అన్నవి ఊర్లో అయితే తెలుస్తాయి. ఊర్లో అయితే ఒక్క మీటింగ్ అయితే పెట్టటాలే అధ్యక్షురాలు ఊరితో అయితే సంబంధం లేనట్టు ఉంటుంది. ఆమె చేసేటి ఆయన దగ్గర పోయి చేసేస్తాంది. ఏం చేస్తాందంటే ఇంకా ఆయనకు మొత్తం కుమ్మక్కై ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెప్పుతాంది. మీ ఇక్కడైతే ఏదైతే మాట్లాడతానో ఆమె కొత్తపల్లి ఆంజనేయులు గారి గురించి చెప్పుతాంది. ఇంకో రోజు ఫాస్ట్గా ఆయనే దేవుడు, ఈ ఊరంతా పని ఆయనే కల్పిస్తానంటాడు. పని ఎందుకు కల్పిస్తాడు? ఆయన కాంట్రాక్టర్ కాబట్టి తోలి వడ్డీ మీద అయితే పని చేసుకుంటారు, అంతేగాని ఆయన ఏం పని కల్పిస్తాడు? అది సొసైటీకి వచ్చిందా ఆయనకు వచ్చిందా? అదొకటి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.